వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భవిత సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ భవిత సంతోష్ ఎకానమీ ఛానల్లో తెలంగాణ మూమెంట్కి సంబంధించి అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరూ కూడా మిస్ చేసుకోకూడదు అనుకుంటే ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు తెలంగాణ మూమెంట్ MCQస్కి సంబంధించి మొదటి క్వశ్చన్, 101వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్. దీంట్లో ఫస్ట్ పాయింట్, రజాకర్ అంటే స్వచ్ఛంద సేవకుడు. రజాకర్ మీన్స్ వాలంటీర్. సెకండ్ పాయింట్, రజాకర్ అంటే ఒక పైసా ఆశించకుండా తమ ప్రాంతం కోసం, తమ దేశం కోసం ఉచితంగా సేవలను అందించే వారిని మనం ఏమంటాం? రజాకర్ అంటాం. రజాకర్ మీన్స్ దోస్ హూ ఆల్ ప్రొవైడెడ్ ఫ్రీ సర్వీసెస్ to their regions and their countries without expecting any single penny is called Rajakar. And రజాకర్లకు నాయకత్వం వహించింది ఎవరు అంటే కాసిం రజ్వీ. దిస్ రజాకర్స్ వేర్ లెడ్ బై కాసిం రజ్వీ. మనకి ఫస్ట్ పాయింట్, రజాకర్ అంటే ఎవరు? స్వచ్ఛంద సేవకుడు. అవును, రజాకర్ అంటే స్వచ్ఛంద సేవకుడు. మనకి NCC NSS వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ లాభం ఆశించకుండా ప్రజల కోసం ఏదో చిన్నవి ఏర్పాటు చేస్తారు కదా, ఆ విధంగానే రజాకర్ అంటే ఎలాంటి రూపాయి ఆశించకుండా, ఒక్క పైసా ఆశించకుండా తమ ప్రాంతం కోసం, తమ దేశం కోసం పోరాటం, తమ ప్రాంతం కోసం, తమ దేశం కోసం సేవలను అందించే వారిని మనం ఏమంటాం? రజాకర్ అంటాం. మనకి రజాకర్ అంటే ఎవరు? స్వచ్ఛంద సేవకుడు. రజాకర్ మీన్స్ వాలంటీర్. సో ఫస్ట్ పాయింట్ ఈజ్ కరెక్ట్. సెకండ్, రజాకర్ అంటే ఒక పైసా ఆశించకుండా తమ ప్రాంతం కోసం, తమ దేశం కోసం పనిచేసే వ్యక్తులు. సో దేశం కోసం ఉచితంగా సేవలు అందించే వాళ్ళను రజాకర్ అంటాం. కాబట్టి సెకండ్ పాయింట్ ఈస్ ఆల్సో కరెక్ట్. రజాకర్ మీన్స్ దోస్ హూ ఆల్ ప్రొవైడెడ్ ఫ్రీ సర్వీసెస్ టు దేర్ నేషన్, టు ద కంట్రీ వితౌట్ ఎక్స్పెక్టింగ్ సింగిల్ పెనీ ఈస్ కాల్డ్ Rajakar. So second point is also correct. And third point, these Rajakars were led by Qasim Razvi. రజాకర్లకు నాయకత్వం వహించింది ఎవరు అంటే కాసిం రజ్వీ. వారు రజాకర్లు అంటే స్వచ్ఛంద సేవకులు. ఎవరు కూడా రూపాయి ఆశించకుండా ప్రజలకు సేవ చేయాలి. కానీ వీళ్ళు ఏం చేశారు? సేవ చేయకపోగా ప్రజల యొక్క మాన ప్రాణాలను తీసిన ద్రోహులు అని చెప్పుకోవచ్చు. మరి వీళ్ళతో చేతులు కలిపిన మరొక ద్రోహి ఎవరు అంటే బాబుదొర. బాబుదొర ఎవరు? రాపాక రామచంద్రారెడ్డి యొక్క కొడుకు బాబుదొర. బాబుదొర నిజాం రజాకార్ల అరాచకాలకి సంబంధించి నిజాం రజాకార్లు అరాచకాలు పెరుగుతున్నాయి, దొరల అరాచకాలు కూడా పెరుగుతున్నాయి, ఇవి సాలమన్నట్టు బాబుదొర ఏం చేసిండు? రజాకార్లతో చేతులు కలిపిండు. ఈ బాబుదొర ఏం చేసిండు? బరివర్తల బతుకమ్మలను ఆడించిండు. మరి ఈ పనులు, దుర్మార్గమైన పనులు చేసుడే కాకుండా ఎవరితో చేతులు కలిపిండు? రజాకార్లతో ఆనాటి కాలంలో చేతులు కలిపిండు. వాడొక దుర్మార్గుడు, వీడొక దుర్మార్గుడు. సో రజాకర్ మీన్స్ వాలంటీర్. సో దే ఆర్ ప్రొవైడెడ్ ఫ్రీ సర్వీస్ టు ద పీపుల్స్ అండ్ నేషన్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ సింగిల్ పని. సో వాళ్ళు రజాకార్లు పైసా ఆశించకుండా వాళ్ళు సేవ చేయకపోగా ప్రజల యొక్క మాన ప్రాణాలను తీసిర్రు. సో ఇన్స్టెడ్ ఆఫ్ సర్వింగ్ దే ఆర్ ప్లండర్డ్ అవర్ హానర్ అండ్ హెల్త్, హానర్ హెల్త్ ఆఫ్ ద పీపుల్స్, హానర్ అండ్ హెల్త్ ఆఫ్ ద పీపుల్స్. సో ఆల్ త్రీ ఆప్షన్స్ ఆర్ ద కరెక్ట్. సో ఆప్షన్ 1, 2, 3 ఆర్ ద కరెక్ట్ వన్. మనకి 102వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్. దీంట్లో ఫస్ట్ పాయింట్, షాద్ నగర్ ఒకప్పుడు మహబూబ్ నగర్ సమీపంలో ఉండేది. వన్స్ షాద్ నగర్ వాస్ లొకేటెడ్ నియర్ మహబూబ్ నగర్. సెకండ్ పాయింట్, తెలంగాణలోని తొలి గ్రామ పంచాయతీ ఉన్న గ్రామం Shadnagar. The first Gram Panchayati was formed in Shadnagar in Telangana.
థర్డ్ 1952 ఎన్నికల్లో షాద్ నగర్ నుండి మొదటి ఎమ్మెల్యే బూర్గుల రామకృష్ణారావు. ద ఫస్ట్ ఎమ్మెల్యే ఫ్రమ్ షాద్ నగర్ ఇన్ 1952 ఎలక్షన్స్ వాస్ బూర్గుల రామకృష్ణారావు. సో మనకి ఫస్ట్ పాయింట్ చూసుకుంటే షాద్ నగర్ ఒకప్పుడు మహబూబ్ నగర్ సమీపంలో ఉండేది. అవును, షాద్ నగర్ ఒకప్పుడు మహబూబ్ నగర్ సమీపంలో ఉండేది. ఇప్పుడు జిల్లాలు మారిన తర్వాత ఈ షాద్ నగర్ రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వస్తుంది. When Shad Nagar was located near Mahbub Nagar. So now it is there in Rangareddy district. So first point is correct. And second, తెలంగాణలో తొలి గ్రామ పంచాయతీ ఉన్న గ్రామం ఏది? షాద్ నగర్. తెలంగాణలో తొలి గ్రామ పంచాయతీ షాద్ నగర్. ద ఫస్ట్ గ్రామ పంచాయతీ వాస్ ఫార్మ్డ్ ఇన్ షాద్ నగర్ ఇన్ తెలంగాణ. సో సెకండ్ పాయింట్ ఈస్ ఆల్సో కరెక్ట్. అండ్ థర్డ్, 1950 ఎన్నికల్లో షాద్ నగర్ నుండి మొదటి ఎమ్మెల్యే ఎవరు? బూర్గుల రామకృష్ణారావు. మనకి సో ద ఫస్ట్ ఎమ్మెల్యే ఫ్రమ్ షాద్ నగర్ ఇన్ 1952 ఎలక్షన్స్ వాస్ బూర్గుల రామకృష్ణారావు. సో ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్. సో మనకి మొట్టమొదటి ఎన్నికలు అనేవి ఎప్పుడు జరిగినాయి అంటే 1952లో జరిగినాయి. మనకు అప్పటి వరకు ఎలక్షన్స్ అనేవి లేవు, నిజాం పరిపాలనలోనే ఉన్నాం. నిజాం పరిపాలనల తర్వాత జేఎన్ చౌదరి పరిపాలన జరిగింది, ఆ తర్వాత ఎంకే వెల్లోడి పరిపాలన జరిగింది. ఎంకే వెల్లోడి పరిపాలన తర్వాత మనకి 1952లో మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరిగినాయి. మరి మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరిగినప్పుడు 1952 ఎన్నికల్లో షాద్ నగర్ నుండి ఎమ్మెల్యేగా ఎవరు గెలుపొందారు అంటే మనకు బూర్గుల రామకృష్ణారావు ఎన్నుకోవడం జరిగింది, అంటే గెలుపొందడం జరిగింది. మరి ఎమ్మెల్యేనే కాకుండా 1952లో మొట్టమొదటి ముఖ్యమంత్రి, ప్రజాపాలన ముఖ్యమంత్రి ఎవరు అంటే మనకి బూర్గుల రామకృష్ణారావు అని చెప్పొచ్చు. అంతకుముందు మనకి మిలిటరీ పాలన జరిగింది, ఆ తర్వాత వేరే పాలన జరిగింది. కానీ మనకు ప్రజాపాలన మాత్రం ఎన్నికల ద్వారా ఒక సీఎం అయిన వ్యక్తి ఎవరు అంటే బూర్గుల రామకృష్ణారావు. 1952లోనే మొట్టమొదటి ఎలక్షన్స్ జరిగినాయి. 1952లోనూ బూర్గుల రామకృష్ణారావు షాద్ నగర్ నియోజకవర్గం నుండి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైండు. అండ్ బూర్గుల రామకృష్ణారావే 1952 ఎలక్షన్స్లో ముఖ్యమంత్రిగా గెలుపొందడం జరిగింది. తెలంగాణలో ప్రజాపాలనలతో మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు అంటే మనకు మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు అంటే బూర్గుల రామకృష్ణారావు. సో ద ఫస్ట్ ఎమ్మెల్యే ఫ్రమ్ షాద్ నగర్ ఇన్ 1952 elections was బూర్గుల రామకృష్ణారావు from షాద్ నగర్. So the first elections was conducted in Telangana was 1952. The first elections was conducted in Telangana in 1952. So in 1952 elections, Burgula Ramakrishna Rao elected from Shad Nagar, and also Burgula Ramakrishna Rao was elected as a chief minister in Telangana. So first chief minister in Telangana is Burgula Ramakrishna Rao. J.N. Chowdhury is a military. J.N. Chowdhury, M.K. Vellodi are also ruled over Telangana, but they are not considered as the chief minister. But Burgula Ramakrishna Rao elected by the people, so he was considered as first chief minister in Telangana in 1952 elections. So option 3 is also correct. So all three options are correct. So option C 1, 2, 3 are the correct one. నెక్స్ట్ 103 క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమంగ్ ద ఫాలోయింగ్. దీంట్లో ఫస్ట్ పాయింట్, గస్తీ నిషాని అనేది ఒక ఫర్మానా. సో పాట్రోల్ సైన్ మీన్స్ గవర్నమెంట్ ఆర్డర్స్. ఫర్మానా అంటే ఏంటి అంటే ఒక జీవో, గవర్నమెంట్ ఆర్డర్ అని అర్థం. 7వ నిజాం, సెకండ్ పాయింట్ ఏంటి? 7వ నిజాం గస్తీ నిషాని ఫర్మానాన్ని విడుదల చేసిండు. 7th నిజాం వాస్ రిలీజ్డ్ దిస్ గవర్నమెంట్ ఆర్డర్. థర్డ్, గస్తీ నిషాని అంటే నిజాం అనుమతి లేనిదే సభలు సమావేశాలు జరపడానికి వీల్లేదు. గస్తీ నిషాని అంటే ఏంటి అంటే పత్రికలు గ్రంథాలయాలు నడపడానికి వీల్లేదు. Patrol sign means that meetings, conference, newspapers and libraries may not be held without permission of Nizams.
ఫోర్త్, గస్తీ నిషాని వలన మనకు వాక్ స్వాతంత్రం లేదు, పత్రికా స్వాతంత్రం లేదు. బికాస్ ఆఫ్ patrols and we don't have a freedom to speech and freedom for press, freedom to speech and freedom of press. సో మనకి ఫస్ట్ పాయింట్ ఒకసారి చూసుకుంటే గస్తీ నిషాని అనేది ఏంటి, ఒక ఫర్మానా అంటే ఏంటి అంటే గవర్నమెంట్ ఆర్డర్. మనకి ఏదైనా మనం ప్రకటించాలి అంటే మనకు జీవోని రిలీజ్ చేస్తారు, గవర్నమెంట్ ఆర్డర్ని రిలీజ్ చేస్తారు. అలాగే గస్తీ నిషాని ఒక ఫర్మానాని రిలీజ్ చేశారు, ఒక గవర్నమెంట్ ఆర్డర్ని రిలీజ్ చేశారు. patrol sign means గవర్నమెంట్ ఆర్డర్. సో ఫస్ట్ పాయింట్ ఈస్ కరెక్ట్. సెకండ్, 7వ నిజాం గస్తీ నిషాని ఫర్మానాన్ని విడుదల చేసిండు. 7th నిజాం వాస్ రిలీజ్డ్ దిస్ patrol sign 53. సో సెకండ్ పాయింట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. గవర్నమెంట్ ఆర్డర్ని ఎవరు రిలీజ్ చేశారు అంటే 7th నిజాం రిలీజ్ చేసిండు. మరి గస్తీ నిషాని అంటే ఏంటి అంటే, సో మనకి నిజాం అనుమతి లేనిదే సభలు, సమావేశాలు, పత్రికలు, గ్రంథాలయాలు ఏర్పాటు చేసుకునే హక్కు లేదు అని చెప్పి ఇవి గస్తీ నిషానిని ఏర్పాటు చేశాడు. అంటే మనకి వాక్ స్వాతంత్రం లేదు, పత్రికా స్వాతంత్రం కూడా లేదు. అంటే నిజాం అనుమతి లేనిదే మనం ఎలాంటి రకాల ప్రచారాలు చేయకూడదు అన్న ఉద్దేశంతో 7వ నిజాం ఈ గస్తీ నిషాని 53 అనే ఫర్మానాన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో patrol signs means that meetings, conferences, newspapers, libraries and may not be held without the permission of nizams. This is about Gastee Nishani government order or patrol sign government order. This was introduced by 7th Nizam Mir Usman Ali Khan. So because of this, 4th one is గస్తీ నిషాని వల్ల మనకు వాక్ స్వాతంత్రం ఉందా, లేదు. పత్రికా స్వాతంత్రం ఉందా, లేదు. ఎందుకంటే మనకు సభలు, సమావేశాలు, పత్రికలు ఏం ఏర్పాటు చేసుకోవాలన్నా నిజాం అనుమతి కావాలి అన్నప్పుడు మనకు వాక్ స్వాతంత్రం ఉంటుందా, పత్రికా స్వాతంత్రం ఉంటుందా? కాబట్టి మనకి వాక్ స్వాతంత్రం లేదు, పత్రికా స్వాతంత్రం కూడా లేదు. సో 4th పాయింట్, బికాస్ ఆఫ్ patrol sign we don't have a freedom for speech and freedom of press. So 4th point is also correct. So option C 1, 2, 3 are the correct one. Option C 1, 2, 3 are the correct one. 104వ క్వశ్చన్, ఒకప్పుడు తెలంగాణలో ఎన్నంచెల వ్యవస్థ ఉండేది? ద తెలంగాణ హ్యాస్ హౌ మెనీ కేటగిరీస్ ఆర్ క్లాసెస్? వన్స్ తెలంగాణ హ్యాస్ హౌ మెనీ కేటగిరీస్ ఆర్ హౌ మెనీ క్లాసెస్? మనకి ఇది చెప్పే ముందు ఫస్ట్ మనకి తెలంగాణలో అంచెలు అంటే ఏంటి అంటే మనకి ఒక వర్గం అని చెప్పొచ్చు. అంటే కింది కులాల వాళ్ళు, మధ్య కులాల వాళ్ళు, అగ్ర కులాల వాళ్ళు అని అంతకుముందు ఎలాంటి కేటగిరీస్ ఉండేవో మనకి రైతాంగ సాయుధ పోరాటం ఆ టైంలో, లేదంటే ఆ గడీల వ్యవస్థ కాలంలో ఎన్నంచెల వ్యవస్థ ఉండేది అంటే 3 అంచెల వ్యవస్థ ఉండేది. 3 అంచెల వ్యవస్థ. మరి ఏంటి 3 అంచెల వ్యవస్థ అంటే, ఒకప్పుడు వీళ్ళు ప్రజలు అనుకుంటే వీళ్ళు ప్రజలు ఒక వర్గం, ప్రజల పైన ఉండేది దొరలు, వీళ్ళు రెండవ వర్గం. దొరల పైన ఉండేది ఎవరు? నిజాంలు. వీళ్ళు 3వ వర్గం కిందికి వస్తారు. అంటే ఒకప్పుడు మనకి ఎన్నంచెల వ్యవస్థ ఉండేదంటే 3 అంచెల వ్యవస్థ ఉండేది. నిజాం కింద దొరలు పనిచేస్తారు, దొరల కింద ఎవరు పనిచేస్తున్నారు? ప్రజలు పనిచేస్తున్నారు. కాబట్టి ఇది ఎన్నంచెల వ్యవస్థ ఉండేది ఒకప్పుడు తెలంగాణలో అంటే 3 అంచెల వ్యవస్థ ఉండేది. కాబట్టి ఆప్షన్ సి 3 అంచెల వ్యవస్థ ఉండేది. సో వన్స్ తెలంగాణ హ్యాస్ 3 categories or 3 classes, so that are and peoples are considered as 1 class and landlords are considered as a 2nd class, Nizams are considered as 3rd class. So all 3 categories are called 3-tier system. This is called 3-tier system. Once Telangana has how many
categories or classes. Once Telangana has 3-tier system or 3-tier classes. So option 3 are the correct one. మనకి గస్తీ నిషాని ఫార్మానాని ఎవరు ప్రవేశపెట్టారు? హూ వేర్ ఇంట్రడ్యూస్డ్ పాట్రోల్ సైన్ 53? మనకి ఆప్షన్ ఏ 7th నిజాం, ఆప్షన్ బి 6th నిజాం, ఆప్షన్ సి 5th నిజాం, ఆప్షన్ డి 1st నిజాం. మనకి గస్తీ నిషాని ఫార్మానాని రిలీజ్ చేసినప్పుడు 5th 6th నిజాంలు లేరు, 1వ నిజాం అసలే లేడు. కాబట్టి ఆప్షన్ బి సి డి అనేవి సరికాని సమాధానాలుగా చెప్పుకోవచ్చు. ఆప్షన్ ఏ 7th నిజాం మనకి గస్తీ నిషాని ఫర్మానాన్ని ఏర్పాటు చేసిండు. ఇదివరకే మాట్లాడుకున్నాం. ఈ గస్తీ నిషాని ప్రకారం మనకి పత్రికా స్వాతంత్రం లేదు, స్వేచ్ఛా స్వాతంత్రం లేదు, వాక్ స్వాతంత్రం కూడా లేదు. నిజాం అనుమతి లేదే సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకోకూడదు అని చెప్పి 7th నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ గస్తీ నిషాని ఫర్మానా అంటే ఏంటి? గవర్నమెంట్ ఆర్డర్ని రిలీజ్ చేశాడు. మరి ఈ ఫర్మానా ప్రకారం మనకి వాక్ స్వాతంత్రం లేదు, పత్రికా స్వాతంత్రం లేదు. హూ వర్ ఇంట్రడ్యూస్డ్ పాట్రోల్ సైన్ 53? 7th నిజాం వాస్ ఇంట్రడ్యూస్డ్ దిస్ patrol sign 53, and because of this patrol sign 53 meetings, conferences, libraries were not held without permission of nizams, so this was introduced by 7th nizam. So because of this patrol sign we don't have freedom of speech and freedom of press. So this is about patrol sign 53. It was introduced by 7th nizam. So option A 7th nizam is a correct one. మరి ఇది ఈరోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.